శ్రీవారి కళ్యాణ జగత్సవ భక్తులు తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల మీద ప్రార్థన. శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రేయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వతం విఘ్నం నిఘ్నన్నే సతతం విశ్వక్షేణం తమాశే సౌత స్వార్థ ఆదిగంగర్మ నిఖిలం ఏడ సూత్రితం తప్పై సమస్త వేదార్థ విదే విగణసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటోర్ణవం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మన్నే వర్తమానే వ్యవహారిక ప్రభవాదే షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోః శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదినౌ శ్రీ భగవతే ఆజ్ఞయా భగవతే కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల మీద ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అలోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ
శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవత్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు సర్వం అర్పణమస్తు. ఓం హైమోర్ధ్వపురుండమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణ మంటపములో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనమై వేంచేయబడి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం కావించారు. అదుగో దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనమై వేంచేయబడి ఈ ఉత్సవమూర్తులను చూడండి, చక్కటి పుష్పాలంకరణ కూడా చేశారు. స్వామికి నిర్వర్తించేటటువంటి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం ఎంత అంగరంగ వైభవంగా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. అదుగో స్వామి గృహస్థులందరి చేత కూడా ఇప్పుడే గోత్రనామాదులతో సంకల్పం పలికించి మరి స్వామికి అభిముఖంగా కూర్చొండబెట్టి వైఖానస ఆగమ శాస్త్రవిధిగా కూడా ఈ కైంకర్యాన్ని ప్రతినిత్యం కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామికి ఏదైనా కూడా కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ప్రారంభించబోతూ ఉన్నారు. అదపరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేపరిణే స్తోత్రమాడమదంబరం ఎప్పడే సునియాన్నత్తం భక్త శ్రద్ధాదమన్విదః యుగలోకేదం భక్త సయాది పరమాంగదే ఓం దేవరాధ యామాత్రం దేవక్త్యాదగుణార్ణవ మృగ్వాదగుణ నిర్మలాల్యం సందేశే విగుణోర్వే శ్రీలక్ష్మీ వల్లభారంభా విగుణో మృపద్యవ అప్పదాచార్య వర్యందా వందే గురుపరంపర వందే సాక్షాధ్యాతమోత్రహంపర మృగ్వాదగుణట్టానం సూత్ర అర్థ ప్రవర్తక చంద్రాత్త దులోదనం మగనం క్షీరాబ్ద కన్యాసుం స్తోత్రానంద దమం దదంత విద్యా విజ్ఞాన విచ్ఛేదనం తం సాక్షాత్ ప్రవాదేవద్వందాచయంతం సదా భక్తానంద గణప్రదం విగ్రహనత్యం బ్రహ్మదేవో నారాయణం సకలం సకలావరేంద్రం వైఖానసం భాగవేంద్రం మృగ్భత్త కాత్సవరేంద్రాన్ సర్వాణఖం కులకరో ప్రభావోర్ధ బ్రహ్మణే దత్రకస్య మగర్షీణాం మధ్యే చిత్వాధరే కుదమయేదమదేరేంద్రం శ్రీధాత్రధార్మకలం విగుణో వరేంద్రం భూయా నమా గుణే గుణం ప్రసల్లం శ్రీమణే నమః ప్రాణాళాయమ్య. అసదేవదే సోదరారాయణే పదే వృణోత్మస్య క్షేమలీలాధ బ్రహ్మాండనాయకస్య శేషాద్రవాదరः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహ మహోత్సవన్మాంగం ఆలయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం అపాసురోక్తో సన్నిర్పదే పరిత్రాది ఉర్వాభృద్ధం బీజాభాగంబాంగం గ్రాప్రకంబాంగం బ్రహ్మధారాగంబాంగం మంగళారాగంబాంగం శుద్ధ్యర్థం యాగవాదం గష్యే ఆదౌ నిర్విఘ్నేరావధావాప్త్యర్థం ఆదౌ షక్షరారాధం గష్యే. ఓం ధారా సప్త సుభాషేషో ధరత్సరత్సపరమోర్దేషో అపాపిండన్ ప్రతిపాదిష్య గుణావదత్తాకం సుసగం శర్మ ఇత్తత్వోర్య జమాస్వాసోదవాసాల్దాసాల్దవాస్వాదవదవాత్వదాత్వదవా పుణ్యాత్పుణ్యమామేద్యామేద్యమా మృదా మృదాః పోదా బ్రహ్మహుత ఉదా సూర్యస్మే అర్పణ్ గుంబే జలాదేవ వృణమావా యమే ప్రథేమావా యత్తం భవావా యాదత్యమావా యమే వృణసేర్వాదో వృణావహక్షరావత్య ఉస్వాగత్య వృణావహ ఆధ్యమప్యామే అర్ధమప్యామే వృణావహ గుణాభం ముఖాంతమ్మోపజారాధమప్యామే వృణావహయతే ప్రవస్తవజారాధమప్యామే ఉత్రేదః ప్రల్లా వరదా భవంతో. सर्वदेवतं बल्लं बाबलं पट्टकारः विट्टपादो द्वंगलार्हम् आग्नेयत् पाद्याम हेतुं दातमजो संभो वैराजन्तेन तम बिषा विद्रोविदा नामराधे यावे दत्तान् ददान् ददादो पद्भाकारमण्डले ओं बोक्षक्षरवावाग एवं बाधन्दवावा इन्द्रारमावा भोद्भोदरविदवावाग यावे तत्तत्रे सोत्रवदेवावा इत्र जयामावाग यावे विक्षक्षरसेवाधो विक्षक्षरावः क्षिदारप्या उस्वारप्या विक्षक्षरावः आध्यप्यावे दशप्यावे विक्षक्षरावः गुणोभः मुखादन्दम्मोर्भवजराधप्यावसुपीदः प्रणला वरदा भवन्तो. अथ पञ्चापरान् श्रोत्रियानाघोया भवद्भेरज्ञादः पुण्यः वाचेक्षे वावाच्यता पण्डाहं करोमि पुरुष पुस्तकप्रोक्तम् अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः शाम्यन्दुकराधाम्यन्द बाबाधाम्यन्दमादेतः सुभाषवद्दन्दा वर्धदा सुभारे शाम्यन्दुकराधाम्यन्द बाबाधाम्यन्दमादेतः सुभाषवद्दन्दा वर्धदा सुभारे शाम्यन्दुकराधाम्यन्द बाबाधाम्यन्दमादेतः सुभाषवद्दन्दा वर्धदा सुभारे
ओम मद देवावंदनो हितवट्टव कृपे पृथिव्या सप्तामहे विधवट्टवजकवे त्रैतार्देवदो समाड स्वागंधरे श्रीवदावजकवे उट्टो गोपादाभ्यः ब्रह्मदायिने पुष्टाकर्मणवसदावदावसे दशे दशः तद्वश्वाः परमदावदुरः दिवे ब्रह्मप्रादं तद्वप्रादोरं लोदयाग्रमं दसन्ने उट्टोर्यत्तरं नमो वेंकटेशाय देवाः प्राणायाम्य नमो वेंकटेशाय कर्मणः सत्यं भवन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते कर्मणः सत्यं भवन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते अध्यापव्यलवदा सत्यामितं दहमितं वरादाल विडावदल्लः तन्यरसवेराः प्राणायाम्य कर्मणः सत्यं भवन्दा ब्रह्मदा कर्मरद्दा कर्मणः सत्यं भवन्दा ब्रह्मदा कर्मरद्दा रद्दसवदेः वल्लागसवदेः अभवट्टाव यावसारवदेदादामहे यावसवद वरसत्वादेरः वसदेव वादात् पारं सक्षादवदावो जलेदादाः लासयप्पावगायासुदायकशवायासुन्दः अतीयागतं दरेवरो भास्सरा वसकस्वरावन्दो यादागुम्राजावुरायाद्विद्यासत्ताण्डदे अवसंज्ञाणा मदस्वजस्वजायाप्पावगात्तारा वसकस्वरावन्दो पववारस्वाद्यः पवित्रेण विजयग्रहे तपोधातुपराधवा पुरन्दपादेवराः पुरन्दबलवोधिया पुरन्दविश्वायवः यादवेद पवित्रोदो पवित्रेण बुडाग्वा पुरमदे बुदेत्तरो अग्ने कृत्वाकतो गम्बलो यत्तेवोत्तवक्षे अग्नेवदंद्रा ब्रह्मदानवरेवहे भाभ्यां दमदमनः पवित्राधिवाद्या जं ब्रह्मपुरेवहे वैश्वरेव बुडदे देव्यागाद यस्य वक्वे सर्वा विदवट्टाः तयामदन्दस्नवाद्याः वैकस्वदोयिणा वैश्वरस्ववर्मापराध पादप्राणानाक्षरावयवोः यावावृदे वैधाव्यावहे वृदावरे ग्येवावृदा मृगद्दस्वदस्वभे वृडत्तेर्दवृभे अग्नेदक्वे पुरागवा येणदेवावृदा येणावो दिव्यङ्गरः येणदिव्यानब्रह्मणा यं ब्रह्मपुरेवहे यप्पा माडे रद्देदे इडभस्सम्पदम्मदः सर्वहोदमधुमच्चादे सततम्मादरस्वरा पाववारेर्योद्धेदे इडभस्सम्पदम्मदः तप्पैधरसुदेदुके क्षेरकं दत्पर्मुदोदः पाववारे स्वसेरेः सुदगागुदात्सदः इडभस्सम्पदोडः ब्राह्मणे क्षुदहं विदौ येणदेवा पवित्राण आत्मानं मृदेदाः तेन सहस्रदारेण पावाण्यप्रन्दव प्राजापत्यं पवित्रो सदाद्यावहं ब्रह्मयो तेन ब्रह्मविदावयं पोदं ब्रह्मपुडेमहे इन्द्रस्वयेकवावराद स्वामस्वस्यावणे समीसा शिवराजा प्रभुणावपडादव जातवेदा भोज्यल्दावराद तत्संव्या रावणेमहे गादं यज्ञाय गादं यज्ञवदे देवे स्वस्त्रस्वाः स्वशर्मानुषेभ्यः भोज्यल्लगादवे सन्नास्तद्युपदे संददपदे ओम शान्ति शान्ति शान्तिः प्राचान्ति देवार्भ्यामाद्यं धान दक्षिणायां देवादाः प्रमाद्यं धान प्रदेचालभाप उदेचालस्यावः वर्धयः प्रणत्पयामाद्यं दा वर्धायां यज्ञत् संवत्सरा यज्ञवदमाद्यं दा अदोद्रादे नागेभ्यामाद्यं दा पातात्पदे प्रजाले कस्वान्दा वेदोर्वे भववारः यत्तामहे प्रजल्लाय स्वसम्मेद दोदेवं दप्रे पातात्पदे रक्षेयम्ल्यागात्वे आगमक्षवदे घरं यम्बादे स्वतिमतदारः अमी बहावत्वा प्रदे विश्वारूपाल्य विसल सकाशेव जदरः सुबह सुबह अणोणयान् मगदामयान् हात्वाभायान् लिखिदासनन्दाः तमकर्मे जगदाद प्रदादाः महिमानमेध तत्र प्राणा प्रबन्धत्वाक्ष शब्दसप्तक्वाः सप्तमे लोकायान् प्राणाकुलासे लिखिदा सप्तप्त अदत्समद्याग्रे सर्वस्वासन्नन्दः सर्वरोमाः अदत्सवक्षवाणयार्दास इंद्रात्मा ब्रह्म देवाराम प्रवेक वेराम नृप्राणाम मृगटा मृगाराम प्रणा कृष्णारा कृष्ण निर्मलारा सोम पवित्र अत्यादिनामल्लाम देवदेव शक्रावः अजामेघा लोकदक्लघट्टाम भक्ष्में प्रजां जलयं देवस्वरूपाम अजाक्षाः जगादेघात्याराम भुक्तभागावजाल्लः देवदेव शक्रावः प्रपाद्य प्रदानं स्वार्थे क्षेमाय पूजां पुनरा आगमनाय सुवावतराः ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించి స్వామివారికి ఉపచార విధుల్ని కూడా భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. అంటే పూజాధికాలు నిర్వర్తించి ఉపచారాలు అంటే భక్తి భావనతో స్వామికి చేసేటటువంటి సపర్యలు అన్నమాట. స్వామి దీని ద్వారా ప్రీతి చెంది సంతుష్టుడై సకలములైనటువంటి కామ్యాలు భక్తులందరికీ కూడా అనుగ్రహించేటటువంటి వారుగుగాక. స్వామి ఏదైతే కూడా మనం సంతృప్తితో ప్రీతితో భగవంతునికి భక్తి భావనతో సమర్పిస్తామో ఆ విధానాన్ని కూడా స్వామి స్వీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడే చూశాం, కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేశారు. మరి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి యస్యద్విధవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్ని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. విశేషంగా స్వామిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతించి నామాలతో కీర్తిస్తాం. అలాగే పూజ స్వీకరించమని చెప్పి కూడా ఆవాహన అనేటువంటిది కూడా ఇప్పుడే నిర్వర్తించారు. ఎందుకంటే స్వామివారు స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యాన మథనం చేత మహావిష్ణువుని మనం ప్రసన్నం చేసుకోవాలి అనంటే మనం నిత్యం అర్చించేటటువంటి ఇదిగో శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేయాలి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, ఉపవీతము, భూషణము, పుష్పము, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస ప్రణామాల్ని కూడా భక్తితో సమర్పించబోతూ ఉన్నారు. ఏదైనా స్వామికి ఈ విశేషమైనటువంటి సేవల ద్వారా స్వామివారు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ వైఖానస కల్పసూత్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగా నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యములో స్వామి సంతుష్టుడవుతారు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి ఇదిగా స్వామివారికి కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. स्वस्य वाटासोदार स्वस्य द्यावावृते सदेवतरा स्वते वायुमप्रभामहे स्वमं स्वस्ते भवालस्यपदेः मृगपदे सर्वागणा स्वस्ते स्वस्यादित्याधो वल्लः स्वे देवाराध्या स्वस्ते वैश्वानरो वसोरग्ने स्वस्ते देवावन्द्रवत् स्वस्ते स्वस्तिरुद्रपाद्मङ्मदः उत्तमद्रावणा स्वस्तिमध्यरेवते स्वस्तिरेन्द्रस्याग्नश्च स्वस्तिरोददेग्ने स्वस्तिमन्दामनजरमसूर्याचन्द्रमथा पणार्ददाग्नदाजानता सङ्गामेमहे स्वस्तिरन्दाक्षमरिष्टनैवं महद्बोधवायसन्दावताला असुराग्नमन्त्रदं समत्सो बृहद्ददानाविवारः गोमृतभङ्गसङ्गञ्च स्वस्यात्रयं मनसा दताक्ष्यो प्रेतपाणि शरणं प्रपद्ये स्वस्तिदं पादे प्रभयल्लोत्तो ध्रुवं दे राजा वरुणो ध्रुवं देवो प्रगत्पदे ध्रुवं लैन्द्रस्याग्नश्राष्ट्रं तारयितां ध्रुवं शुभं शुभम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. గోవిందనామాలతో నిన్ననే మనం కృష్ణ జన్మాష్టమి ఎంత వేడుకలు అనేటువంటి ఘనంగా జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి ఈ కంకణ ధారణ వలన జగద్రక్షకుడు స్వామివారు కాబట్టి జగత్రాత అంటారు సంస్కృతంలో. త్రాత అంటే రక్షించేటటువంటి దేవదేవుడు. లక్షలాది మంది భక్తులు స్వామివారి ఆ తిరుమలకు చేరుకొని స్వామి యొక్క దర్శనం చేసుకుని పునీతులై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి ఆ నామాలతో కూడా స్వామిని కీర్తిస్తూ ఉంటే ఆ స్వామి సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఆ దేవదేవునికి అదిగో దీక్షాకంకణ ధారణ మరి
సంకల్పిస్తూ స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి ఆ దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికారులు కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ దీక్షా కంకణ ధారణ. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైఖానస ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామికి కైంకర్యం జరిగితే అన్ని చోట్ల కూడా విశేషంగా స్వామికి ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, విశేషంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఆనాడు విఖనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంట్లో కానీ లేకపోతే దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులందరూ కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. ఇదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామిని గోవిందనామాల్లో మనం కీర్తిస్తే అనేకములైనటువంటి ఇడుములు కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. అంటే వేవేష్టీతి విష్ణువు అంటారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడు సర్వవ్యాపకుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో ఆ పరమాత్మే. ఆ పరమాత్మకు అనేకములైనటువంటి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఇప్పుడే దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. చూడండి, అమ్మ సకలములైనటువంటి జగత్తునంతా కూడా ఆ అమ్మ యొక్క ప్రణవపూర్వకంగా అమ్మని నమః అనేటువంటి శబ్దంతో కూడా మనము ఎప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే శ్రీనివాస స్వామి 12 సంవత్సరాలు తపస్చేసిన వెంటనే 13వ సంవత్సర ఆరంభములో కార్తీక మాసం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాడు ఈ మహాలక్ష్మి అమ్మవారు పద్మ సరస్సు నుండి ఉద్భవించిందండి. అంటే ఎంత గొప్పదో చూడండి. ఉత్థాయ సస్మిత లక్ష్మీ ఆగత్య హరిమంజస కలహారమాలమున్ముచ్య విష్ణో కంఠే సమర్ప్య చ ఆలింగ్యతం చతుర్బాహుం సర్వలోకాన్ వ్యలోకయేత్ హరివక్ష ప్రతిష్ఠాయ శ్రియో దృష్ట్యంచరేక్షితాః. అమ్మవారిని చూడండి, మహా తేజోరూపిణి కాబట్టి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. దీక్షా కంకణ ధారణ నిర్వర్తించే ముందు వామహస్తానికి. అంటే ఆ అమ్మవారే పద్మసరస్సు నుండి లేచి వచ్చిందట. తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండుని అదుగో స్వామివారి మెడలో అలంకరించిందట. తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి ఆ విష్ణుదేవుని యొక్క వక్షస్థలాన్ని కూడా అలంకరించిందట. మరి బ్రహ్మాది దేవతలందరినీ కూడా కృపా ప్రసన్న వీక్షణలతో కూడా అలరించిందట. ఆ సమయములో ఆనందరేకంతో కూడా బ్రహ్మాది దేవతలు మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా స్తుతించారు అనంటే అమ్మ యొక్క అదుగో వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ నమశ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ప్రసన్న ముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్నే నమో నమః. అమ్మను మనం ఎంత స్తుతించినా కూడా తక్కువేనండి. ఎందుకంటే అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ అమ్మను మనం చూస్తాం. స్వామివారి వరాహస్వామి యొక్క అంకశివపై తిరుమలలో మనం వెళ్ళగానే ఆ వరాహస్వామి దేవాలయాన్ని కూడా సందర్శన చేస్తాం. ఆ అమ్మవారు స్వామి యొక్క అంకశివపై అలరారుతూ స్వామికి ఏదైతే పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారో అమ్మవారికి కూడా అవే పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు.
ఆ స్వామివారే అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి ధన సంపద, భూసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా స్వామివారే సెలవిచ్చారట. అదుగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధార నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల లోకాల్లో ఉన్నటువంటి దేవాది దేవతలందరూ కూడా అదుగో శేషాచలం చేరుకోబోతున్నారు. యజ్ఞముఖంగా ఎప్పుడైతే మనం పూజాధికాలు స్వామివారికి నిర్వర్తించి సకల దేవతల్ని కూడా యజ్ఞపూర్వకంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. సకల జగత్తులో ఉన్నటువంటి స్వామి కళ్యాణం మనమే కాదండి, విశ్వములో ఉన్నటువంటి దేవాది దేవతలందరూ కూడా అదుగో శేషాచలానికి చేరుకోబోతూ ఉన్నారు. యదాన్మయజ్ఞానం ప్రోక్ష యో త్వామింద్ర సవాల్ శుద్ధాన్ శుద్ధార్థాంనా శుద్ధార్వార్ధాదవాన్మూల్లో ఇంద్ర శుద్ధాలాగ శుద్ధాశుద్ధావరోధే శుద్ధారణ్యదార్య శుద్ధవాద్య సమ్య ఇంద్ర శుద్ధాహ్నారీం శుద్ధార్థాళదాఠే శుద్ధార్థాజ్ఞానుషాయే తండలే భూత్తమావాహయామే మై దేవాద్రవాల్లామయ్య చేరత్మై దేవోదే దయ్యాహోద ఉర్వేత్తాసావ దుర్బాధువేరాహ లక్ష్యముల్లామయానకవ్యాకోద రామార్గాంగవత్సరాగం విశ్వే దేవాధోదివాధావే దేవేశ్వల్వే దేవాధవే స్వామరాజల్ల అగ్నం బల్లం రబ్బాగాన్ జత్తం బ్రహ్మధావలేన రకాగత్ర ప్రోక్ష సర్వాళ్ళంబగ్గాదమే ధ్యాయాళ ప్రజాద పదనావాగయామే రేకాయ సందవావాగయామే తడంగిరిత్వా యాదవే దావనసే అగ్మ సద్దాదవే గర్భాదనామయావాహ ప్రవరాహే తెగ్నల్యాయ ఉపావరాగజాదవేద పునత్తల్ దేవేభ్యాః వ్యవగణ ప్రజారల్ల ఆయ ప్రజానత్మాధ్యక్షేత్రాణాద్రాణే ఇదరే వాయుభావాహయామేంద్రే అగ్నిభావాహయామే అగ్నాయాగ విద్యాగణర విదాధే యోదాత్స్వఢే అదేమిళస్వాదదేమిళస్వాదదేమిళస్వాదేవ సర్వేళ్ళమ్మగ్గోదవే ధ్యాయాళ ప్రజాద బ్రహ్మజ్ఞానం బ్రహ్మ సాధ్యే మద సురదా వేరాభ సుభద్ర్యావాద అత్యాసోచో స్వాహ ఓం బ్రహ్మణవావామ్య ప్రజాభ్యహం పితామహం భోర్భస్వాయ హిరణ్యగర్భవావాహయామే బ్రహ్మాదేరామ్యమాదం బ్రహ్మణే మహాదేవ దుర్వాపజరహం సమర్పయామే సోమో దేరకం సోమార్పంద మాతకం సోమో దేరం కమ్మింగం దదాదో సాధారణ విదగ్ధం సమేయం దర్శనం యోధాత్మే ఓం భో స్వవావాయవే ఓం భాగ్యంగవావా ఇంద్రందవావాయవే భోర్భో స్వ చంద్రవావాయవే సోమాదేరామ్యమాదం సోమావాదర్వపజరహం సమర్పయామే బ్రహ్మణ్ ప్రకృష్యామే నమోనస్తు తపేరాహి ఓం రోక్ష ఓం ప్రకృష్యామే రోక్ష యజ్ఞం దపదాపద ఎత్తుల్లాగస్య పెట్టాది మహారాస్తు తపేరాహి ఓం రోక్ష మాత్రదాధావనాధాయ సూర్య సరస్వతే అబోధాగ్ర పృథ్వీస రాజ్య విట్టో సుబోధే స్వాదరే జైకల్నిధాయ స్వాదరే జైకల్నిధాయ విట్టమేళ మహావిట్టో సోమాదే దక్షిణ విట్టో సోమాదే త్రదే విట్టో సోమాదే వచన స్వదత్తాన్ దేవేభ్యో విట్టో సోమాదే పరద్రగోచాదర్ల విట్టువావాయవే మహావిట్టువావాయవే సదా విట్టువావాయవే సర్వవ్యావావాయవే కృతాధే ధ్రువాధే ధారణాధే వాణత్పత్తా దేవేభ్య సందస్వ పృథివ్యావాగ్రేషావే బ్రహ్మప్రేషావే జమానవాసం మత్స్య ప్రణయజ్ఞం దేవతాప్ర యత్వనాగచ్చ వెట్టేది మహారాజో పీడాహి ఓం ప్రోక్ష స్వప్రేషావే జమానవాసం మత్స్య ప్రణయజ్ఞం దేవతాప్ర యత్వనాగచ్చ వెట్టేది మహారాజో పీడాహి ఓం ప్రోక్ష గోవాయ రక్తవాయ వేర్వధ పాత్రాదే అధ్యాయే చంద్రం దాల్దే వేర్వధ పాత్రాదే అధ్యాయే సుందరేళ్ళంబర్ఘో దేవవేధ్యాయ ప్రజాద బ్రాహ్మణదత్తార ప్రజాపతివావాయవే బ్రహ్మణవావాయవే ఇంద్రవావాయవే అగ్నివావాయవే సోమవావాయవే అగ్నివావాయవే ప్రజాపతివావాయవే బ్రహ్మణవావాయవే ఇంద్రవావాయవే వసోరావాయవే మృదారావాయ రుద్రారావాయవ స్వస్య వంశవిట్వావాయవే బృహస్పతివావాయవే మిత్రవావాయవే వరుణవావాయవే ఆదిత్యారావాయ అశ్వినావాయ పుఠారవావాయ కక్షవావాయ కక్ష సోమావాయవే ఓవాదగ్యవావాయ విశాలవారావాయవే సర్వదేవారావాయవే
आद्यवाहे प्रजापतिर्वामे ब्रह्मणाजिर्वामे इंद्राजिर्वामे अग्निजिर्वामे सोमाजिर्वामे अग्निशोमाभ्याञ्जिर्वामे प्रजापतिर्वामे ब्रह्मणाजिर्वामे इंद्राजिर्वामे सभ्याजिर्वामे रभ्याजिर्वामे रुद्राभ्याजिर्वामे अपापस्वस्य पौषविट्वाजिर्वामे बृहस्पतिर्वामे मित्राजिर्वामे अरुणाजिर्वामे आदित्याभ्याजिर्वामे स्वभ्याञ्जिर्वामे ओट्टाजिर्वामे कक्षाजिर्वामे सोमाजिर्वामे अपासज्ञाजिर्वामे स्वेभ्य देवेभ्याजिर्वामे सर्वदेवेभ्याजिर्वामे आज्यान्द्रप्यदर्शयामे चरन्द्रप्यदर्शयामे अग्निज्योतिरसे शपथसे स्वाहा अमृतमधुमार्णवसे अन्तर्दकं रक्ष अन्थरधारादयः प्रत्यट्टघं रक्ष प्रत्यट्टारादयः चित्तदित्वा बृहत्त्वच्चद्रवमित्रावध स्वरस स्वाहा वाक्पदित्वा बृहत्त्वच्चद्रवमित्रावध स्वस्वाहा देवता बृहत्त्वच्चद्रवमित्रावध सूर्यसर स्वाहा गुणाग्राभ्यां कृतं स्वर्णयत्मा अभ्यर्च अक्षता आज्य झुरवे इंद्राय नमः इंद्राय नमः देवाय नमः देवः कुमाराय ईशानाय नमः अग्नेय नमः जावे नमः बाबुखाय नमः दामहाय नमः स्वाहा देवल आहार वर्त समर्थ बंद महान नंदा वायुव्यादाग्ने यान्दं प्रजापते स्वाहा नेताजी धारान्दाय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरोमाभ्या स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा वस्वस्य वसवट्वे स्वाहा वरभ्य स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य वोटे स्वाहा स्वाहा सोमाय स्वाहा अपाधज्ञाय स्वाहा ज्ञेष्ठेभ्य देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्य सर्वसावित्र्या गृहीत्वा विक्वाव्यादे जुहोदे ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भर्भव स्वाहा अधिदेवमगस्ताः हर्वदेवमगस्ताः सर्वदेवमगस्ताः देवदप्रादावेः असदेव समुदा नारायण सेठे पदे वृणोत्तमश्रीगुणान् ब्रह्माण्डस्य षठाद्रवारः श्री श्रीवासस्वामिनः वैवाहिक महोत्सवन्माङ्गो उपासनाग्नो आकारहोमर्मणे मंत्रदंध स्वरवर्ण विधवर्या ध्वनिरादक्त प्रायश्चित्तार्थम अदोधेवादेवट्टोमं गृहेदेवन्नस्वार्मदेवन्नस्वार्मदेवन्नस्वादप्रभा वामदा देवावन्दना हिदावट्टवक्रमे पृथिव्या सप्ता स्वाहा धम्मट्टवचक्रमे त्रेदादेवदा नमस्मांगे स्वाहा त्रिविदावचक्रमे गोपादाभ्यः मादा स्वाहा विट्टो कर्माणिपसेदा प्रदापसेन्द्रसेदसगा स्वाहा तद्विट्टोः परमदावदेवक्ता स्वाहा तद्व्यप्राधोरवलवाद्याग्रान् दशटोरेत्रवग स्वाहा वां भस्वाहा वां भस्वाहा वां भस्वाहा ओं भर्भव स्वाहा अधिधर्ममगस्ताः हर्वधर्ममगस्ताः सर्वधर्ममगस्ताः देवदप्राधावेः మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే
అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరు आयुराधाते सुप्रयात्माधाते दयावश्यामाधाते उत्तरान्देव यज्ञामाधाते भूयाघमकर्माधाते दिव्यं दामाधाते विश्वं प्रियमाधाते दलेरकविटाधाते तदध्याद तदप्पय देवाराधन्दा त्वस्तादादावयत्पट्टा चैत्तामदे पट्टादकसमायोगं पदेर्गमायक्रादवा रोजरो रोजवार स्वभर स्वभवार कल्याणः ब्रह्मणे तत्र कस्य मगरीणां मध्ये चित्तासने कुतपये तपदेरयन्त श्रीधात्रधारमिकलं विकलापरेयन्त भूया नमां गुणे गुणं परल्ल श्रीविकटदेवः अस्य सेवदादिनारायणस्य अचिन्त्याप्रयक्त्याभ्रियमानस्य महाजलोकस्य मध्ये परब्रह्मबालानां मिळेकुगाढ ब्रह्माण्डानां याकदवे व्यक्त मकदगङ्गार प्रदीप्तोजावय रागाधात्मकैरावृते अट्मल्मगद ब्रह्माण्डमण्डले आधारक्तकर्माण्डप्रदवेक्षरदाग्रे स्वदद्व्यवट्टापरप्रत्यस्य अदल विदल सुदल सादल महीदल सप्तपादास्वापदले भोलाग भुवर्लाग धुवर्लाग महल्लाग जलोलाग तपोलात्तलोकाख्यद्वागस्य अदवागे महालालायमानस्य पणिराजक्षडेटस्य सहस्रबलामण्डमण्डमण्डले अष्टदग्नण्डादण्डाद्दम्बिदे लोकालोकादलवलयदे लवणलाप्ते वरवृदे झम्बा प्रक्षा सप्तार्भ्येवार्भ्येवदे माघेन्द्रादे तत्परनादे यामकोटा पर्वतादिट्टदे इंद्रपहवल्लाद्दिगे हरिवर्णकिम्बर ऐरावताराम् इंद्रपस्य बलग पाल्यल्ल स्वबलगे पंचाशत्पाद विच्छेल्ल भुवल्दले अखण्डाद्दिगे झम्बोद्बेबे भारतवर्ष भरतखण्ड दण्डकारण्ये प्रतापक्षेत्रे समभवत्यरेखायाः श्रीवेङ्कटदिग्भागे कृष्णा कावेर्योर् मध्यप्रदेशे श्री आदिवरागक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्यानां पदानां चरकालव्यत्येन आवाद प्रवाद संवाद वैकुण्ठात्मलोकेषु सौलभ्य सामीप्य सायुज्य पदैवाक्षमध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रेत्यर्थं चदल्लक्ष प्रमाणाभे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विकटसोक्त प्रकारेण मरीयुक्त प्रकारेण
యమాధ్ర కళ్యాణామల ప్రాప్త్యర్థ కళ్యాణాలంగారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అణగోడే బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణకల గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య చంద్రకళ పద్మాంగిన కోడు సూర్య ప్రకాశస్య శ్రీమద వైగుంఠనాయకస్య శ్రీమద్ వైగార్ధ ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ధ భారతపద్ద భారద్వాజ త్రియాడయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేదేన ప్రవర్తమానస్య పరత్వావతారస్య భగవద పరమాదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోణత్రే ఆంగీర్ధ భారతపద్ద భారద్వాజ త్రియాడయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రది సుఖాయివారస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాదవదాద్ ఉత్తస్వరస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాదిదేవసమ్మణ పౌత్రాయ ఆంగీర్ధ భారతపద్ద భారద్వాజ శ్రీయాడయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య శివసవతార పాదానందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ పుత్రాయ ఆంగీర్ధ భారతపద్ద భారద్వాజ శ్రీయాడయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకారకేయోర దివ్యాపణ భూషితాయ ప్రవల్ల పారిజాతాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్య మాల్యోక శోభితాయ ధ్వజావతారాయ స్వర్ణ గణవాగణ రూఢాయ అచింతాద్వైతయౌవల స్వభావలాకల్య తోజావయర్తాకరాయ అఖిలసాగాధ్యాయరో అఖిలనాగ పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరనాథోధ్యాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సామాదవళ సకల వేదాధ్యాయనే భార్గవోత్సవల ప్లవాళ ఔర్వణ్యాణయ ప్రమాణుద భార్గవత గోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః సురత్రాంగద కేయూర పాధారవిల్దాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఇమో శ్యామలాంగే ఉతళే నక్షత్రే కళ్యాణాదో జాతాం అయోనిజా మృగాత్ సంకల్పదరయాం ఇమాం శ్రీదేవీనాం నేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే మృగసామాద్రవణ సకల వేదాధ్యాయనే కాశ్వత్సాయద్రేత్రాణయ ప్రమాణిత కాశగోత్రోద్భవే సర్వాలంకారపదే శ్రీ మహావిష్ణోః సురత్రాంగదకేయోర పాధారవిల్దాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మిళనాథో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదరయాం ఇమాం భూదేవీనాం నేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే కళ్యాణకరం మల్లాగ్రహ దాస్యా విట్టమేమభ్యం బ్రహ్మలోకాదిగర్ణయ కళ్యాణరంగదాసాధ్య సుధీరాయువేదే పరివారంభే స్వామే ధర్మరాజేభ్య విశంబర సర్వోదా దగ్న సర్వదేవతాః ఇమాం కళ్యా ప్రదాస్యామే శ్రీనాథకమలాపదే కన్యాధారవర్త సువర్తహత్రే భవంతో మహాంతోనందో. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర పఠనాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియజేస్తున్నాం అన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి పుత్రపౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదుగో
ఆనాడు స్వామికి నిర్వర్తించినటువంటి 5000 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా స్వామికి వివాహం జరిగితే వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం కాబోతుంది అని చెప్పి నారదుల వారు కూడా కుబేరుణ్ణి అడిగాడట. స్వామివారికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చమని చెప్తే అప్పుడు కుబేరుడు ధనాన్ని కూడా అప్పుగా ఇచ్చాడండి. అంటే ఆనాడు అంత విధిగా ఆ ధనాన్నంతా కూడా గోవిందరాజస్వామికి ఇచ్చి విశ్వకర్మను పిలిపించి మంటపాదులు మొగలపువ్వు తోరణాలతో కూడా ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారు. అంత గొప్పగా స్వామివారి కళ్యాణము ఎంత వైభవంగా జరిగింది అని చెప్పి అంటే ఈనాడు మనం స్వామినికి వైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించేటటువంటి కళ్యాణ తంతుని కూడా మనం చూస్తూ ఉన్నాం. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. మరి ఇప్పుడు అర్చకవరేణ్యులు ఇంత విధిగా శ్రద్ధగా మంత్రాలతో కూడా మంత్రోచ్చారణలతో కూడా స్వామివారికి విధిగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మరి ఆనాడు దగ్గరుండి ఎవరు జరిపించారు అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి దగ్గరున్నాడట. ధరణీదేవిని ఆకాశరాజును పిలిచాడట. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వెంటనే వారు పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షతలు ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. మరి అలాగే ముత్యాల పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి ఆనాడే స్వామివారిని పెళ్లిపీటలపై, అది ఎలాంటిది అంటే ఆ పెళ్లిపీట రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై కూర్చుండబెట్టారు. మరి వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి అమ్మవారి యొక్క చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. ఇంత విధిగా నిర్వర్తించినటువంటి ఆనాటి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు కన్నులకు కట్టినట్లుగా మనం ఈ కన్యాదాన కార్యక్రమాన్ని కూడా ఎంత అతి పవిత్రంగా నిర్వర్తించారో ఇప్పుడే మనం చూసాం. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబెట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అందుకే విధిగా ఇప్పుడు మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతురాని నా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఈ కైంకర్యాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఇది జగత్ కళ్యాణము అనేటువంటిదే ఇక్కడ నిర్వర్తించేటటువంటి వైఖానస ఆగమంలో జరిగేటటువంటిది ప్రతిదీ కూడా. మరి ఎందుకు ఇంత ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తే ఏం ఫలం కలుగుతుంది అనంటే వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అదిగో స్వామివారి కళ్యాణం దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారి చేసిన పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. అందుకే చూడండి ప్రతిరోజు కూడా ఎందరో భక్తులంతా కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఎప్పుడు జరిపించుకోవాలి, ఈ కళ్యాణోత్సవంలో ఎప్పుడు పాల్గొనాలి, ఆ శుభాలన్నీ కూడా ఎలా పొందాలి, మా ఇంట్లో కూడా సుఖశాంతులు ఎలా వర్ధిల్లాలి, కామ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా స్వామి అనుగ్రహిస్తాడు, ఆ స్వామి కైంకర్యాల్లో మేము కూడా నిమగ్నం అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే ఆనాటి యోగులు కూడా తన్మయత్వం పొందుతూ మరి ఈ వెంకటాచలం ఆనాడే పుష్పవర్షంతో కురిపించబడిందట. ఎందుకంటే దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానంలో ఆనాడే శ్రీనివాసస్వామి ప్రత్యక్షమైతే చూడండి ఆ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు, వసువులు అందరూ కూడా సేవిస్తూ ఉన్నారట. ఎందుకంటే ఈ స్వామి ఎవరయ్యా అంటే ఈయన ఆపద్బాంధవుడండి, అనాథరక్షకుడండి, దీనజన మందారుడండి. ఎందుకంటే ఈ పుష్కరిణి తీరం ఏదైతే ఉంటుందో బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడు అంటే స్వామి యొక్క గొప్పతనం ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే ఈయన ఆనంద నిలయవాసుడు అంటారు. ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస.
అదిగో పూజాధికాలు మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారండి. అంటే స్వామిని మనం చేవిస్తే మరి ఈ కళ్యాణోత్సవ ఫలాన్ని పొందుతాం. ఆ తర్వాత స్వామికి ఊంజల సేవ జరుగుతుంది. దాన్నే డోలోత్సవం అంటారు. ఆ డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరిహి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అంటే శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి స్వామివారిని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదట. ఈ లోకమందు తిరిగి జన్మింపక దేవలోకంలో నివాసాన్ని కూడా పొందుతారట. మరి అలాగే స్వామివారికి దీని తర్వాత ఊంజల సేవ తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవ సేవలో ఎవరైతే పాల్గొంటారో వారికి శ్రీవారి అనుగ్రహం వలన బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, ధనలాభము, సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందట. ఆ తదుపరి స్వామివారికి ఆర్జిత వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవము అనేటువంటిది విధిగా నిర్వర్తిస్తే ఆ వసంతోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహము అనేటువంటిది కలుగుతుందట. ఎందుకంటే అటువంటి ఉత్సవాలు ప్రతిరోజు కూడా నిత్యం నిర్వర్తించబడుతూ ఉంటే ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ
చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ स्वाहा चित्तंज स्वाहा चित्त स्वाहा अगोनंज स्वाहा अगोदत्त स्वाहा विज्ञानंज स्वाहा विज्ञानंज स्वाहा मनस स्वाहा सक्परेत स्वाहा दर्दत्त स्वाहा बोधवादत्त स्वाहा भगत स्वाहा प्रदंडंज स्वाहा वम भो स्वाहा वम भो स्वाहा वम भो स्वाहा वम भो भव स्वाहा दिजर्म गतार वदर्म गतार देव अपराधावे देवं राजवा स्वाहा विवाह गोत्रम्बांगौ राजहोमं गरिष्ये देवं स्वार देवं स्वार देवं स्वार देवं अप्रभा एवं लाजालामित्याभिघार्य सरस्वती प्रेतुपगवादलेवले वालाजालावपामे समस्तकरणान्ममा तुभ्यं जगन्नलात्तदग्नवल्लदाव्यल्लार्वब्रो देवो लाजालावपन्दे देवगायरत्तवेपजरेदल्ला यदयामभस्वाहा आदट्टेववत्पालवत्ते वत्तग्गतिराभव अवदट्टपदल्यद सकस्वप्रदायितः प्रतन्मकप्रामुक्त्यावायति गामयेवगन्ताजलयाय वाल्लाजालावपामे समर्थकरणान्मम तुभ्यं जगन्नलात्तदग्नवल्लदा यल्लार्वब्रो देवगोलाजालावपन्दे देवगायरत्तवेपजरेदल्ला यदयामभस्वाहा आदट्टेववत्पालवत्ते वत्तग्गतिराभव अवदट्टपदल्यद सकस्वप्रदायितः प्रतन्मकप्रामुक्त्यावायति गामयेवगन्ताजलयाय सरस्वती प्रेतुपगवादलेवले कान्ता विश्वस्य बोधस्य प्रकायावच्चकृतः हिमालयाजालावपामे समर्थकरणान्मम तुभ्यं जगन्नलात्तदग्नवल्लदा यल्लार्वब्रो देवगोलाजालावपन्दे देवगायरत्तवेपजरेदन्ता यदयामभस्वाहा विश्वावदत्तया वयं दारावदन्यायव अधिकागे भगद्भ्यः वां भस्वा वस्वा बोर्भ स्वस्वाहा अधिर्मगतार देवदप्रादावेः सर्वप्रायस्तार्थं मदो देवाय वट्वं गृहे देवं लस्वार देवं लस्वार देवं लस्वार देवदप्रभा वां मदो देवावन्दरो यदा हविट्टव कवे पृथिव्या सप्ता स्वाहा इदं विट्टवजक्रमे त्रेदानदे पदं सवाड स्वागुदरे स्वाहा त्रीणि पदावजक्रमे विट्ट गोपादाभ्यः मादारि स्वाहा विट्ट कर्मावसयावरावसेन्द्र सहस्रका स्वाहा तद्वट्वाह परमगंधावरादेवेक्टा स्वाहा तद्वप्राद्वारं नवाजाग्रमं नटरत्प्रग स्वाहा वां भव स्वाहा वां भव स्वाहा वां भव स्वाहा वां भव स्वाहा देवगतान देवदप्रादावेः वट्टादन्तो होमं गच्छे देवं स्वार दप्रभा इदस्सकर्मोदरे रम्यद्दा हल्निर्वगाग्रौ अग्ने स्वाहा अग्नेर्नादा स्वाहा अग्नवे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादट्ट सर्वत्रैवादट्ट स्वाहा वासवदेव वासवय स्वाहा आश्रवदत्यादत्त स्वाहा यजमान स्वाहा स्वाहा यमसो मे भाग स्वाहा सूर्यस्य मे जुट्टन्मे भाग स्वाहा सोमस्य देवे तन्मे भाग स्वाहा वायोर्देव है प्राणान् मे भाग स्वाहा ब्रह्मणो देव है बद्यमे भाग स्वाहा सतयज्ञ प्रियाणे स्वाहा तदात्मले तत्त्वो निरावृत्वा हृदय स्वाहा ऋतुदार उद्दारट्ट प्रदेन प्रदाप्रियावदे स्वाहा अग्निर्भक्तक स्वाहा वेदर्भक्तक स्वाहा दोर्भक्तक समक्तक स्वाहा
अग्नज्ञानवेदज्ञानं ज्ञानप्रवे ज्ञानोदासयलग्स्वाहा समङ्गां मृगवडागदेन समातेऽस्मः समन्दा विश्ववर्देवे वृन्दां दिवोत्साहा पूर्णागदवत्तवान् जुहोदेव वैवोर्नागदेः सर्वमेवाप्रोदेद वयं पूर्णागदेः अस्यावप्रतिदट्टजुस्वाहा आद्यशेषम् इन्द्राय जुगोमे स्वाहा तत्तात्तरादावबाधाय तत्पात्रणादावबाधाय अग्नत्रिपद वेदत्रिपद देवत्रिपद ब्रह्माद्यात्रिपद अधिधर्म गतार्धर्म गतादेवदप्रादावेः अवाधर्माल्लवादिदासात्तम्बट्टावयावे पैत्रवत्तम्मे भयात्साहा कोटपदपदम्मे भयात्साहा राज्याङ्गतिराजावद्यस्य स्वोद्भायावदराय पश्चिमदा प्रवया दक्षिणा प्रवया उत्तरदा प्रवया उत्तरदा उत्तरदा दक्षिणा उत्तरदा 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 राज्यावेटा संदर्भे सर्वान् पदवाक्य ग्रन्थं विसृज्य अद्भुत प्रोक्ष्य प्रदट्टापयावे तत्सं ब्रह्मार्पणमस्तु सर्वसे श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు లాజిహోమాదుల్ని సమర్పించి పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆ గోదాదేవి చరిత్ర అనేటువంటిది మనకి ధనుర్మాసంలో విశేషంగా పూజలు నిర్వర్తిస్తూ ఆ అమ్మవారు ఎలాగైతే స్వామిలో ఐక్యమైందో ఆ ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేశారు. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రప్రథమంగా సమర్పణ చేసి అదిగో ప్రణామాన్ని కూడా సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు స్వామివారు ఒక మాట చెప్పారట. స్వామిని ఒక మాట అడిగితే పద్మావతి అమ్మవారు ఆయన పేరేందో కనుక్కురండి అని చెప్పి ఒక మాట అంటే అప్పుడు స్వామి తన వివరాలు ఏమని చెప్పాడో తెలుసా? వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. ఎవని నామధేయాలు అనంతాలో అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. సకల జీవుల్ని కూడా స్మరణమాత్రం పావనం చేస్తాయో అటువంటి కృష్ణ నామధేయుణ్ణి నేను అని చెప్పాడట. ఎందుకు మరి ఆ పేరు వచ్చింది అనంటే శరీర వర్ణన చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది అని చెప్పి తపస్సంపన్నుడు అంటున్నట్టుగా చెప్పాడట. అప్పుడు సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్త దేవకీ జననీ మమ. శ్రీనివాసస్వామి ఇలా అన్నాడట. భవిష్యోత్తర పురాణంలో ఏమని చెప్పబడింది అనంటే రాత్రే మనం చూసాం. విశేషంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మరి బహుళ అష్టమి నాడు ఎంత విధిగా మధురలో కానీ అలాగే సకలములైనటువంటి కృష్ణుని యొక్క ఉడిపిలో కానీ అన్ని క్షేత్రాల్లో ఎలా జరిగిందో ఆయన అన్నాడట. స్వామి మాది యదువంశము అన్నాడట. దేవకీ వసుదేవులు ఎవరు అనంటే నా తల్లిదండ్రులు అన్నాడట. బలరాముడు నా అన్న అన్నాడట. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు
పెడమరలి